కృపకి తగిన ప్రయాస చాలా మందిలో లేదు. ఏమంటే ఎర్ర సముద్రం చీలిపోవడం పెద్ద కష్టమేం కాదండి, కానీ ఎర్ర సముద్రాన్ని చీల్చడానికి అభిషేకం పొందుకోవడం చాలా కష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అభిషేకం కొరకు ఎలీషా దేనికోసం ప్రయాసపడి, నీకేం కావాలి ఎలీషా అంటే, 4 మందిరాలు ఇవి నాయన, 400 ఇవి నాయన అని అడిగాడా? ఏమిస్తావు నాయన నీ వెనకాల తిరిగినందుకు అని అడగలు. ఏమని అడిగి చెప్పనా? నీ అభిషేకంలో ఆత్మలో 2 పాలు నాకే. ఆయన దృష్టి దేని మీద ఉందో చూడండి. డబ్బు మీద మాత్రం దృష్టి పెట్టొద్దు, డబ్బు కొరకు మాత్రం ప్రయాసపడద్దు. దాన్ని ఆశించి దానికోసం పరిగెత్తి ప్రయాసపడి చాలా మంది నానా బాధలు పొందుకొని చచ్చిపోయారు. దేనికోసం ప్రయాసపడాలి చెప్పండి? నీతి, భక్తి, ప్రేమ, ఓర్పు, విశ్వాసం, సాత్వికం. నీతి ఆశీర్వాదాలు ఇస్తుంది, భక్తి జవాబులు ఇస్తుంది, సాత్వికం సంఘాన్ని సిద్ధపరిచి ప్రభు దగ్గర తీసుకువెళ్ళద్ది, ప్రేమ ప్రపంచాన్ని జయించేలా చేస్తుంది, విశ్వాసం శత్రువును హతమార్చేలా చేస్తుంది, ఓర్పు సింహాసనం వైపుకు నడిపిస్తుంది. నిశ్చయంగా వీటి కొరకు ప్రయాసపడండి. సూపర్ న్యాచురల్ దేవుడు వాడుకొనును గాక.